భరద్వాజ గారు, ఇప్పుడు మొన్న జరిగిన సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ తాలూకా పర్యవసానాలు, దాని తాలూకా ఇవి ఇప్పట్లో మూసిపోయేలా కనపట్టలేదు. నిన్న చూస్తేనేమో అల్లు అరవింద్ గారు హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించి చూసి వచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ. ఇంకొక పక్కనే గవర్నమెంట్ మినిస్టర్ల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా పరామర్శలు అవుతున్నాయి ఈ కుటుంబానికి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, అల్లు అర్జున్కి సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ పైన పోలీస్ కేసులు ఫైల్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఇదేంటి అదేంటి అసలు ఈ పరిణామం చుట్టూ ఏం జరుగుతుంది? లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే అరవింద్ గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన మీడియాతో. మాట్లాడుతూ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే అల్లు అర్జున్ వెళ్ళి చూడలేదు అతన్ని కనీసం అనేది బయట రోల్ అవుతున్నటువంటి మాట. అవును. అయితే ఈయన చెప్పింది ఏంటంటే లీగల్ ఎక్స్పర్ట్లు వద్దని చెప్పారు. నేను కూడా ప్రభుత్వం అనుమతి తీసుకుని వచ్చాను ఇక్కడికి. అనుమతి ఇచ్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు ఇవి చెప్పాడు ఆయన. చెబుతూ అంటే అరవింద్ గారు మాట్లాడిన పద్ధతి చూస్తే కొంత సబ్మసివ్గా వెళ్దాము, సమస్యను ఏదో రకంగా సానుకూలంగా పరిష్కరించేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడ్లో చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు. అయితే ఈయన వెళ్ళటానికంటే ముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడికి ఆనంద్ గారు వచ్చారు, సివి ఆనంద్ గారు వచ్చి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే భరిస్తోంది ఖర్చంతా అని అన్నాడు. దాంతో బయట రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. స్ప్రెడ్ అవుతున్న వార్తలు ఏంటంటే వీళ్ళు భరిస్తామని చెప్పారు కదా, ఆయన ఒక వీడియో విడిగా చేశాడు అర్జున్. దాంతోపాటు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఈ టాపిక్ ప్రస్తావించాడు ఆయన. ప్రస్తావించి ఈ ఖర్చులు మేమే భరిస్తాము, అలాగే 25 లక్షలు ఇస్తాము, కుటుంబానికి అండగా నిలబడతాము, ఇవన్నీ చెప్పాడు ఆయన. మరి ఇవేమీ జరగటం లేదా, ఆయన అబద్ధాలు చెప్పాడా, అక్కడ ప్రభుత్వం పెట్టుకుంటోందని ఆయన చెప్పాడు, ఏం జరుగుతోంది అనేది విపరీతంగా రొటేట్ అవుతోంది బయట. ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల్ని వీటన్నిటినీ కూడా ఏదో మేరకు కంట్రోల్ చేయడం కోసం అరవింద్ గారు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. రెండోది, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో అనేది కూడా కనిపిస్తోంది. అంటే థియేటర్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు ఇవ్వటానికి వాళ్ళు చూపించిన రీజన్స్ ఏంటంటే అక్కడ మీరు ప్రాపర్ స్పేస్ లేదు మీ థియేటర్లో, దేన్ని అకామిడేట్ చేయడానికి కూడా, ఈవెన్ పార్కింగ్ ప్లేస్ లేదు అక్కడ. పార్కింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఆ థియేటర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు 2 వీలర్ పార్కింగ్ కోసం ప్రధానంగా కేంద్రీకరించారు ఆ రోజున్న పరిస్థితులు అవి. కానీ ఇప్పటి పరిస్థితులు ఏంటి, 500 టికెట్లు తెగితాయి, కనీసం 250 కార్లు వస్తున్నాయి. వీటిని అకామిడేట్ చేసేటువంటి కండిషన్ లేదు అక్కడ. అందుకని మీ థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పండి మీరే అని చెప్పి వాళ్ళు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ షోకాజ్ నోటీస్కి ఎలా సమాధానం చెప్పాలనే గొడవలో సంజయ్ థియేటర్ వాళ్ళు ఉన్నారు. ఇది కూడా కక్ష సాధింపులో భాగం అంటున్నారు బయట నుంచి. దీనికి తోడు అభిమానుల మీద కేసులు పెడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారు వీళ్ళు. ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడైనా కానీ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అయితే పడ్డాయి. అల్లు అర్జున్ అభిమానులు పెట్టారు, అభిమానులే పెట్టారు. అంటే వాంటెడ్గా జరుగుతోంది, ఇది టార్గెట్ చేశారు, కార్నర్ చేశారు అనే పద్ధతిలో వీళ్ళు. అంటే ఈ అరెస్టు వెనకాల ఏదో కుట్ర ఉంది, ఆయన పేరు మర్చిపోయాడు. అంటే ఆయన ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ కొంత తడబాటుకు గురైన మాట వాస్తవమే. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినట్టుగా ఉన్నాడు ఆయన. అంటే గబుక్కున తట్టలేదు, తనకి గొంతు ఎండిపోయింది, వాటర్ కావాలని సైజ్ చేశాడు ఆయన. పక్క నుంచి ఎవరు చెప్తుంటే కాదు వాటర్ కోసం ఆపానని సైజ్ చేశాడు. అదే అంటే అది కూడా కవర్ చేసుకుంటున్నాడు అనే పద్ధతిలో. రెండోది, ఇదంతా చూశాడు ఆయన, చూసి చూడటం వేరు. మీకు ఇంకోటి, బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో, దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో అన్నింటిలో వాడేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేశారు, వాళ్ళేమో టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలన్నీ. అంటే పేరు మర్చిపోతేనే ఇంత గొడవ చేస్తారా అని మాట్లాడుతున్నాడు ఆయన. రెండోది, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరు దుర్గేష్ గారి పేరు కూడా మర్చిపోయాడు ఆయన. అది కూడా ఎవరో గుర్తు చేస్తే ఇంటి పేరు ఏమిటి అని అడిగి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అలాగే కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన థ్యాంక్స్ చెప్పాలి, అభినందనలు తెలిపాడు. అంటే నా సినిమాకి రేట్లు పెంచుకునే అవకాశం
మీకు కల్పించినందుకు అభినందిస్తున్నాను అన్న టోన్లో వెళ్ళింది. అదొకటి. అంటే టోటల్గా ఆ రోజు ఆయన ఏదో కొంచెం డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నట్టుగా కనిపించాడు అల్లు అర్జున్. దాంతో కొంత నాన్ సింక్లో వెళ్ళింది ఉపన్యాసం. ఈ ఉపన్యాసం తాలూకా ప్రభావమే ఆయన విన్నారు. సీఎం గారు విని ఆయన కొంచెం గాయపడ్డ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా విన్నాము అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నాయకులే ఇప్పుడు ఫ్యాన్స్ మీద కేసులు పెట్టింది కూడా. అంటే ప్రైవేట్ కంప్లైంట్స్ ఇవి కూడా, పోలీసులు సుమోటాగా పెట్టిన కేసులు కాదు ఇవి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ పోస్టులని చూసి మా మనోభావాలు గాయపడ్డాయని చెప్పేసి వెళ్ళి వాళ్ళు కేసులు బుక్ చేశారు. ఆ క్రమంలో కొన్ని అరెస్టులు జరిగినాయి. ఓకే, ఇది నిలబడతాయా లేదా అనేది వేరే గొడవ. ముందైతే కేసులు నమోదు అయినాయి. సైబర్ క్రైమ్ నుంచి జరుగుతోంది గొడవ. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే వీళ్ళని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేసేసి పంపించేస్తారు. వీళ్ళు ఏదో అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించడం ఈ ప్రోగ్రామే ఉండదు. బైండ్ ఓవర్ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అడ్రస్లు అవి తీసుకుంటారు, వాళ్ళని ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని పంపించేస్తారు. ఆ ప్రొసీజర్ అయితే జరుగుతోంది. అదొకటి. అంటే ఇది కూడా కార్నర్ చేస్తున్నారు అని. ఇప్పుడు గతంలో వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, అభిమానుల మనోభావాలు గాయపరిచారు అని చెప్పి వీళ్ళు కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు రివర్స్లో జరుగుతోంది. ఓకే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ఇప్పుడు అర్జెంటుగా అందరినీ కలిసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని, అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని మాత్రమే కాదు, జనసేన ఆయన దుర్గేష్, అవును, ఆయనతో పాటు జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కూడా కలవాలనుకుంటున్నాడని, ఆయన పర్మిషన్ ఇవ్వలేదని కూడా ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. స్పెక్యులేషన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. రకరకాల వార్తలు అన్నీ కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ ఈ ఇన్సిడెంట్ని లింక్ చేస్తూ నడుస్తున్నవే. దీనికి తోడు తెలంగాణ పోలీసులు, కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు ఇలా ప్రతి ఒక్కరూ మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తే ఇది ప్రమాదంగా మారుతుంది కాబట్టి దీనికి మనం ఒక ముగింపు పలకాలి. 4 వారాలు అతనికి బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్కి వెళ్తున్నారు ఇప్పుడు. అయితే ఈలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ బెయిల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి కస్టడీలోకి తీసుకుంటే బాగుంటుంది అని లీగల్ ఎక్స్పర్ట్స్, పర్టికులర్గా ప్రాసిక్యూషన్ న్యాయవాదులు పోలీసులతో మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. మళ్ళీ అరెస్ట్ అవుతాడా అంటే ఈ మళ్ళీ అరెస్టు దగ్గర మళ్ళీ అభిమానులు కలకలం మొదలైంది. కలకలం అంటే ఇది వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అనేది ఒక గొడవ. ఆయనేమో ఢిల్లీలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ నేపథ్యంలో వీళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. అప్పుడు ఇప్పుడు మళ్ళీ రీఅరెస్టు అనేటువంటి స్పెక్యులేషన్ ఏదైతే బయట నడుస్తోందో ఈ స్పెక్యులేషన్ నేపథ్యంలో మళ్ళీ మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఇలా సినిమా టోటల్గా ఈ దాడులు, నాగార్జున కన్వెన్షన్ మీద దాడి, దాంతోపాటు అలీ ఫామ్ హౌస్కు నోటీసులు, పంచాయతీ చేసిన ఇవన్నీ బాలకృష్ణ గారి ఇంటికి సంబంధించి హైడ్రా నోటీసులు, వీటన్నిటినీ లింక్ చేసి ఇండస్ట్రీ మీద అంటే అల్లు అర్జున్ గొడవ, అరెస్టు, ఇవన్నీ లింక్ చేసి సినిమా పరిశ్రమ మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారు దీని గురించి. అసలు ఇండస్ట్రీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది అనేదాకా వార్తలు స్ప్రెడ్ చేసేస్తున్నారు బయట. అటువంటి ప్రమాదం ఏమీ డెఫినెట్గా ఉండదు. అందుకని ఇప్పుడు అరవింద్ గారు అర్జెంటుగా రంగంలోకి దిగి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడి రావటమే కాదు, ఇప్పుడు అర్జెంటుగా అందరినీ కలిసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆయన కృషి ఆయన మొదలుపెట్టాడు. ఏ మేరకు అంటే ఇది డెఫినెట్గా 4-5 రోజుల్లో సమప్ అయిపోయే గొడవే. కానీ ఈలోపు అల్లు అర్జున్ చుట్టూ ఈ వార్తలన్నీ రొటేట్ అవుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. కొంచెం అంటే పర్టికులర్గా ఒకటైతే ప్రాబ్లం ఉంది. టోటల్ ఇష్యూలో సంజయ్ థియేటర్ వాళ్ళు కార్నర్ అయిన మాట వాస్తవం. వాళ్ళకి షోకాజ్ నోటీసులు అందినాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి.